వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు మరొక రెసిపీతో ముందుకు వచ్చేసానండి. సండే స్పెషల్ అన్నమాట. కోడిగుడ్లు పులుసు చేయబోతున్నానండి. వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ రెసిపీ అన్నమాట. చికెన్ లేకపోతే ఏముంది చెప్పండి. ఈ కోడిగుడ్లు పులుసు కనుక చేసుకొని తింటే ఎంత అన్నం తింటున్నామో తెలియకుండా తినేస్తామండి. అంత బాగుంటుంది అనమాట కోడిగుడ్లు పులుసు. మరి ఇంకెందుకు ఆలస్యం, అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా వెజల్ తీసుకొని అందులో ఆయిల్ తీసుకోవాలండి కర్రీ ప్రిపేర్ చేయడానికి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో తాలింపు గింజలు వేయాలి. ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ వేసుకొని కొంతసేపు వేయించుకోవాలండి తాలింపు వేగిన దాకా. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ మిర్చి. ఆనియన్స్ ఎక్కువే పడతాయండి, పులుసు కదా, పులుసులో కొంచెం ఎక్కువ ఆనియన్స్ ఉంటేనే బాగుండిద్ది అనమాట. నేను 5 to 6 దాకా కట్ చేశానండి ఆనియన్స్. ముందు ఆనియన్స్ వేగడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. దాంతోపాటు పసుపు వేసుకొని కలుపుకొని వేయించుకోవాలండి ఆనియన్స్ వేగిన దాకా. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతుంటాయి కదా, ఇలా ఫ్రై అవుతుంటాయి ఆనియన్స్. మనం అంతలోకి బాండి తీసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకున్నామండి లైట్గా. ఎగ్స్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది అనమాట పులుసులోకి. సో అందులో ఒక బాండి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలండి. అందులో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలండి ఆయిల్లో. ఇలా వేసుకొని కొంచెం లైట్గా వేయించుకుంటే ఎగ్స్ అనేవి టేస్ట్ బాగుండిద్దండి పులుసులోకి. అందుకని ఇలా ఫ్రై చేస్తున్నాను నేను ముందు. ఆ రెండు వేసుకుని ఇలా కొంచెం కలుపుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఎగ్స్ వేసుకోవాలండి. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ ముందుగా మనం ఉడకబెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి వేసుకోవాలి. వీటిని ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నానండి నేను ఎగ్స్ని. అవి వేసుకొని కొంతసేపు ఇలా తిప్పుతూ ఫ్రై అవ్వనివ్వాలండి. కొంచెం ఒక 5 to 10 minutes అలా అయితే చాలు. ఇదిగోండి ఇలా ఫ్రై అయితే చాలు. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇంకా ఎగ్స్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నానండి నేను. ఇదిగోండి మన ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి కదా, అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఒక స్పూన్. వేసిన తర్వాత కొంచెంసేపు వేగనివ్వాలండి. దాని తర్వాత వేగిన తర్వాత ఎండు కొబ్బరి వేస్తున్నానండి. ఎండు కొబ్బరి వేసుకొని కొంచెంసేపు అలా ఫ్రై అవ్వనివ్వాలి, ఒక 2 minutes. దాని తర్వాత టమాటాస్ వేస్తున్నాను. టమాటాస్ కూడా ఫ్రై అవ్వనివ్వాలి 5 minutes. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్, ఉడకబెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని కొంచెం ఎగ్స్ అనేవి చిదురు కాకుండా అలా కలుపుకోవాలన్నమాట, జాగ్రత్తగా కలపాలి. తర్వాత మనం చింతపండు పులుసు నానబెట్టుకున్నామండి స్టార్ట్ చేసే ముందు కర్రీని. కొంచెం వాటిని పిండుకొని, ఆ చింతపండుని పిండుకొని ఆ పులుసు అందులో పోసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 minutes ముందు నానబెట్టాను కర్రీ స్టార్ట్ చేసే ముందు. ఇదిగోండి దీంట్లోకి ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నాను. మనం దాని తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలండి. మనం కర్రీ ఎలా తింటామనేది, కొంతమంది కొంచెం పులుసులా కొంచెం గట్టిగానే తింటారు పులుసు అయినా కానీ, కొంతమంది కొంచెం వాటరీగా అంటే మీడియంగా కన్సిస్టెన్సీలో ఉంటే తింటారనమాట.
దాన్ని బట్టి మనం తగినన్ని వాటర్ పోసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం వేసుకోవాలన్నమాట. ఇంకా వేసుకొని అలా కలుపుకొని ఎగ్ బాగా అదే ఈ పులుసంతా పట్టిందా కొంచెంసేపు ఉడికించుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట దీన్ని. ఆ వాటర్ అనేవి కొంచెం దగ్గరికి అయిన దాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుంది కదా! దాదాపు చూడండి తగ్గిపోయాయి వాటరు. దాంట్లో కొంచెం గరం మసాలా వేశాను లైట్‌గా 1/2 టేబుల్ స్పూన్. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మన ఎగ్ పులుసు. ఒక 5 మినిట్స్ ఉంచుకొని ఇంక దించేయడమే అన్నమాట. అదిగోండి దగ్గరికి అలా వచ్చింది కదా! అలా అలా అంతసేపు ఉంచుకోవాలన్నమాట. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి దించుకోవడమేనండి మన ఎగ్ పులుసు. అదిగోండి ఆయిల్ అంతా పైకొచ్చేసింది కదా! మనది రెడీ అయిపోయినట్టే. ఇంక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే. ఎగ్ పులుసుతోటి ఎంత అన్నం తింటున్నామో తెలియకుండా తినేస్తామండి ఇలా చేసుకుంటే. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసేయడమే ఇంకా. సూపర్ టేస్టీ ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. కోడిగుడ్లు పులుసు రెసిపీ చూసేసారు కదండి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా కుదురుతుందండి. కోడిగుడ్లు పులుసు అనేది చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. చాలా టేస్టీగా కూడా ఉండిద్ది అనమాట. క్విక్ రెసిపీ కూడా అనమాట. ఫాస్ట్గా అయిపోయింది. మనం ఎగ్స్ ఉడకబెట్టుకుంటే ఏముంది త్వరగా చేసేయచ్చు అనమాట. సూపర్ టేస్టీ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసేయచ్చు. బాగుంటుంది టేస్టీ రెసిపీ అనమాట ఇది. సో ఎలా చేయాలనేది చూసేసారు కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్ చెప్పే ముందు ఒక విషయం అండి. ఎండలు బాగా ఉన్నాయి. అందరూ చాలా సేఫ్టీ మెజర్స్ అనేవి పాటించండి. బయటికెళ్ళేటప్పుడు అంబ్రెల్లా గాని, క్యాప్ గాని క్యారీ చేయండి. వాటర్ బాగా తాగండి. డీహైడ్రేషన్ అవ్వకుండా కోకోనట్ వాటర్, వాటర్ మెలన్ లాంటివి తినండి బాగా. ఇంకా లెమన్ వాటర్ అలాంటివి బాగా తాగండి. బాడీ మాత్రం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. ఈ సేఫ్టీ మెజర్స్ అండి తీసుకోండి. ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయండి. ఈ ఎండ నుంచి తప్పించుకోవాలంటే ఇవి మనం తప్పకుండా పాటించాలి. అప్పుడే మనం సేఫ్‌గా ఉండగలం ఈ ఎండాకాలంలో. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్దర్ అప్డేట్ కోసం. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను. నమస్తే.